వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం అండి. పచ్చి కొబ్బరి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, అలాగే వెల్లుల్లి రవ్వలు. ఇప్పుడు కొబ్బరిని మనం మిక్సీకి వేసుకుందాము. ఇలా కొబ్బరిని మిక్సీకి వేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి మనం ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీకి అయిన తర్వాత దీంట్లోనే మనం ఇప్పుడు వెల్లుల్లి, కారం, ఉప్పు, అలాగే జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. అలాగే జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అని చెప్పాను కదా, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే వెల్లుల్లి రేవలు చూపించాను కదా, ఇది వెల్లుల్లి రేవలు వేసుకోవాలి. కారం, ఉప్పు మీ ఇష్టం అండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము పెనంలో వేసి ఫ్రై చేసుకుందాం. నేను పెనం పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ముందు పెనం హీట్ ఎక్కిందేలా చూసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. కొంచెం ఫ్రై ఆయిల్ పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం పచ్చిమిరపప్పు, అలాగే ఎండుమిర్చి. కొంచెం మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని దీంట్లో వేసేద్దాం. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొబ్బరిలో కూడా కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా, సో ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ, కొంచెం లైట్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది చల్లారిపోయిన తర్వాత పొడి పొడిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు, మరి తక్కువ వేసుకోవద్దు, కొంచెం మీడియంగా వేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలంటే మంచి స్మెల్ వచ్చేసరికి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి కారం చాలా బాగుంటుందండి. రైస్లోకి, వేడివేడి రైస్లోకి కానివ్వండి, చపాతీలో కూడా బాగుంటుంది. రైస్లో అయితే మీరు కొంతమంది నెయ్యి వేసుకుంటారు కదా, నెయ్యి కాకుండా మీరు మంచి నూనె, కొంచెం మంచి నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు తినేటప్పుడు, కానీ కొంచెం మంచి నూనె వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. దీంట్లో కావాల్సింటే మనం పల్లీలు అలాంటివి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఏం వేయలేదు, జస్ట్ సింపుల్గా చేస్తున్నాను అంతే. ఇది కొంచెం ఇలాగే నూనె అంతా మంచిగా ఇది ఫ్రై అయిపోవాలన్నమాట నూనెలో. ఇది ఇప్పుడు మన నూనె వేసిన నూనె ఇది ఇంకెంత పట్టేయాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోండి, మాడితే టేస్ట్ అంత బాగోదు. నేను సింపుల్గా చేస్తున్నాను ఇది. దీంట్లో నేనేం పప్పులు ఏమి యాడ్ చేయట్లేదు. కొంచెం పప్పులు కూడా యాడ్ చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది వేడి వేడి కొబ్బరి పొడి రెడీ. ఇది చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. ఎయిర్ టైట్ బాక్స్లో కానీ
సీసాలో కానీ వేసుకుంటే మనకు ఒక 1 వీక్ అలా ఉంటుంది. వేడి కొబ్బరి పొడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా కొబ్బరి పొడి ఎలా చేయాలో. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బాయ్.